హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ బ్లాగ్ వచ్చేసి భోగి రోజు బ్లాగ్ అనమాట. చూస్తున్నారు కదా, ముందు రోజు నైటే 10 నుంచి స్టార్ట్ చేస్తే ముగ్గులు 12కి అలా కంప్లీట్ అవుతాయి అని చెప్పేసి నైటే ముగ్గులన్నీ వేసేస్తూ ఉన్నారు అందరూ. ఇక్కడ వచ్చేసి నేనైతే మా మామయ్య వాళ్ళ ఇంటి ముందు ముగ్గు వేస్తూ ఉన్నాను. ఒక్కొక్కరు ఒక్కో దగ్గర. నేనైతే చాలా రోజులు అయిపోయింది కదా అని చెప్పేసి ఇంకా ట్రై చేసేసాను. చూస్తున్నారు కదా, ఇంకా ఎర్లీ మార్నింగ్ 4కి అలా లేచాము అందరము. ఇంకా భోగి అంటే భోగి మంటతోనే స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా అందరం చక్కగా భోగి మంట వేసుకొని కుజ్జీలు వేసుకొని హ్యాపీగా కూర్చున్నారు. సో ఈసారి పండగలు అయితే 3 చాలా ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా గడిచిపోయినాయి అని చెప్పచ్చు. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మా అత్తోళ్ళ ఇంటి ముందు వేసిన ముగ్గు, నేను కాదులేండి. సో ఇలా అయితే వేశారు. సుమతి, స్నేహ, మా అత్త ముగ్గురు కలిసి వేశారనమాట. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. భోగి రోజు ఇంకా ప్రతి ఇంటి దగ్గర భోగి కుండలేని ఆల్మోస్ట్ అందరికీ తెలుసు కదా, ఇంకా అందరూ భోగి కుండలే వేసుకున్నారు. కాకపోతే ఆ భోగి ముగ్గులు అదే కుండలు డిజైన్గా వేశారు. ఇది వచ్చేసి నేను వేశాను, చాలా రోజులు అయిందండి వేసి కూడా. మళ్ళీ ఇక్కడ మా మామయ్య వాళ్ళ ఇంటి ముందు ట్రై చేశాను అనమాట. ఇంకా అలా భోగి కుండేసి ఇంకా రంగులు అయితే రుద్దేసేసాము. ఇది వచ్చేసి సుమతి వాళ్ళ ఇంటి దగ్గర అండి. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. మా అత్తకి ముగ్గులు అంటే చాలా ఇష్టం. సో ప్రతి పండగకి నీట్గా నిదానంగా చాలా బాగా వేసిద్ది అనమాట. అంటే సుమతి ముగ్గులు వేసిద్ది, మా అత్త ఇంకా రంగులు వేయడం అలా. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. ఇలా ప్రతి ఇంటి ముందు షూట్ చేశానండి. అందరూ చాలా బాగా వేసుకున్నారు ఆ రోజు అయితే ముగ్గులు. సో ఇంకా భోగి మంటల మీదే ఒక్కొక్కరు నీళ్ళు తల స్నానం చేస్తూ ఉన్నారనమాట. భోగి నీళ్ళు చాలా మంచిది కదా. ఇంక ఇక్కడైతే పండక్కి మా వారు కూడా వచ్చేసారు. భోగి రోజు వస్తా ఇలా ఆత్రేయపురం పోత్రాకులు ఒక 2 బాక్సులు అయితే తెచ్చారు. అవి చాలా బాగుంటాయి అనమాట. సో అందుకని చెప్పేసి ఇంకా అందరం తలా ఒకటైతే తింటూ ఉన్నాము. మా వాడైతే అప్పుడే నిద్ర లేచారనమాట. అంతగా ఇష్టపడలేదు ఫస్ట్ ఆ నిద్ర మత్తులో ఉండి, ఇంకా తర్వాత ఇష్టంగానే తిన్నాడు. మా పాప కూడా లేచేసింది భోగి రోజు పెందలాడే. ఇంకా మా పాపను ఆడిస్తూ ఉంది. ఇక్కడేమో మా మావయ్య పూజ చేయడానికి పూజకి అన్నీ ప్రిపేర్ చేస్తూ ఉన్నాడు అనమాట. చూస్తున్నారు కదా, ఫైనల్లీ మా మావయ్య పూజ అయితే కంప్లీట్ చేసేసాడు. సో మా అత్త వాళ్ళు ఏంటంటే ఇంకా వాళ్ళ అమ్మ నాన్నకు కూడా అప్పుడే పెట్టుకుంటారనమాట. సంక్రాంతి అదే పండగల రోజే పెట్టుకుంటారు. మా సైడ్ ఏంటంటే మా నాన్నకి సపరేట్గా మాలాయిలని ఒక రోజు మా నాన్న వరకు పెట్టుకుంటాము. కొంతమంది అలా కాదు కదా, పండగలకి వాళ్ళ అమ్మ నాన్నకు కూడా పెట్టుకుంటారు కదా. సో అలా ఇంకా అవన్నీ అయిపోయాక ఇక్కడ చూస్తున్నారు కదా, భోగి పళ్ళకైతే ప్రిపేర్ చేస్తూ ఉన్నాము. ఏం లేదండి, రేగ్గాయలు, కాయిన్స్, అలాగే పూలు మూడింటిని కలిపి పక్కనేమో అక్షింతలకి వేరే ప్లేట్ పెట్టాము. ఇప్పుడైతే మా బాబుకి మా పాపకి వేస్తున్నాం అనమాట. సో ఆ భోగి నీళ్ళతోనే మా ఇంట్లో అందరం రెడీ అయిపోయాం ఆ స్నానం చేసేసి. ఇప్పుడు వచ్చేసి అమృత, నిన్న స్నేహాన్ని చూసారు కదా, వాళ్ళ అక్క మా బాబాయ్ కూతురు అనమాట. మా పాపకైతే నీట్గా గౌన్ వేసి ఇలా రెడీ చేసామన్నమాట భోగిపల్లి పోయడానికి. అందరినీ చూపించా కదా, ఫైనల్లీ భోగి రోజు నా శారీ అయితే ఇదనమాట. నేను ఇంకా రెడీ అయ్యి శారీ అయితే కట్టుకున్నాము. ఇప్పుడు మా పాపకి ఇంకా భోగి పళ్ళు అయితే స్టార్ట్ చేస్తాము. చూస్తున్నారు, భోగి పళ్ళు అన్నీ పోసాక ఇంకా మా అత్త మా పాపకి గౌన్ తెచ్చింది. సో ఇంకా గౌన్ కూడా ప్రజెంట్ చేసేసింది. బాగా పోపించుకుందని మా పాప బాబు ఇద్దరికి పోసాము. సో ఇద్దరు బాగానే పోపించుకున్నారు. మా పాపకు వచ్చేసి ఫస్ట్ భోగి అనమాట. మా బాబుకి 4వ భోగి అనమాట ఇది. వాడికి 4 ఇయర్స్ కదా. సో 4th సారి అనమాట పోయడం. ఇంకా భోగి పళ్ళు కంప్లీట్ అయిపోయాక ఇంకా మా ఊర్లో కొత్తగా కట్టారు గుడి. సో ఈ గుడి కట్టి కూడా ఆల్మోస్ట్ 1 ఇయర్ కంప్లీట్ అవ్వస్తుంది, ఇంకా అవ్వలేదు. నేను మాత్రం ఈ సంవత్సరంలో ఫస్ట్ టైం అండి ఇప్పుడే వెళ్ళడం అనమాట. నిజంగా ఎంత బాగుందో తెలుసా, నాకైతే చాలా నచ్చింది. ఎంత బాగా కట్టారో. ఇక పండగ రోజు కదా, అందుకని చెప్పేసి ముగ్గురం కలిసేసి మా పాపని నిద్రపుచ్చేసి ఇలా మేము ముగ్గురం గుడికి వచ్చాము. ఫస్ట్ అయితే ఇంకా గుడి చుట్టూ ఒక 3 ప్రదక్షిణాలు చేస్తా మొత్తం గుడి అంతా చూస్తూ ఉన్నాం అనమాట స్లోగా. నేను ఫస్ట్ టైమే, మా ఆయన కూడా ఇలా డీప్గా మొత్తం చూడడం ఫస్ట్ టైమే కాబట్టి ఇంకా మొత్తం చూసేసి లోపలికి ఎంటర్ అయ్యి చూస్తున్నారు కదా. గుడి వచ్చేసి సాయిబాబా గుడి, ఎంత బాగుందో, భలే కట్టారు అసలు. సో మా ఆయనకు వచ్చేసి భక్తి అంటే బాగా భక్తులు ఎక్కువ అనమాట. పూజలు అవన్నీ చాలా ఇంట్రెస్ట్. సో పండగలకైతే కన్ఫామ్గా గుడికి వెళ్తాడు. కొంచెం నాతో పోలిస్తే భక్తి చాలా ఎక్కువ అనమాట. ఇంకా ఫైనల్లీ పంతుల చేత మేము అందరం పూజ చేయించుకొని ఇక్కడ చూస్తున్నారు కదా, సాయిబాబుని అలా ఉయ్యాలు ఊపుతారనమాట.
మా బాబుని ఊపమంటే అలా చిన్నగా ఊపుతా ఉన్నాడనమాట. ఇంక అంతా అయిపోయాక కాసేపు గుడిలో ప్రశాంతంగా కబుర్లు చెప్పుకుంటూ కాసేపు కూర్చున్నాము గుడి దగ్గర. వేములపాడు దగ్గరలో ఎవరైనా ఈ వీడియో చూసేవాళ్ళంటే తప్పకుండా ఆ గుడికెళ్ళండి. ఎంత బాగుందో, నాకైతే బాగా నచ్చింది. ఇంకా బయటకొచ్చినాక ఇలా ప్రసాదం అనమాట, అదే పులిహోర. మేము వెళ్ళేలోపే లేట్ అయిపోయింది కదా, ఎవరు లేరు. ఇంకా మా ఆయనే వడ్డిస్తూ ఉన్నాడనమాట నాకు, మా బాబుకి. మా బాబు విడిగా తినడు, ఇలా ప్రసాదాలు అవైతే కొంచెం ఇష్టంగానే తింటాడు. ఇంకా ఫైనల్లీ ఇంటికొచ్చేసాక చూస్తున్నారు కదా, భోగి రోజు ఖచ్చితంగా ఇలా పులగం వండుకుంటారు కదా, పెసరపప్పు రైస్ తోటి. అందులో కాంబినేషన్గా ఇలా గోంగూర పచ్చడి. హ్యాపీగా మధ్యాహ్నం లంచ్ అయితే అలా కంప్లీట్ చేసేసాక ఇవి చూస్తున్నారు కదా పిండి వంటలు. సో పండక్కి మేమైతే చక్రాలు, చెక్కలు, అరిసెలు, మిఠాయి మా అత్తయ్య వాళ్ళు చేశారు. ఇంకా అవి సాయంత్రం అందరం ఒక ప్లేట్లో వేసుకొని తింటా అందరం కబుర్లు చెప్పుకుంటా ఉన్నాము. సో మా భోగి అయితే ఇలా హ్యాపీగా కంప్లీట్ అయిపోయిందండి. నేను ఇంకా డీటెయిల్గా సంక్రాంతికి కనుమకు వీడియోస్ ఏం తీయలేదు. సో ఇది వచ్చేసి సంక్రాంతి రోజు అందరం కలిసి గుడికి వెళ్ళామన్నమాట. అక్కడ సరదాగా దిగిన ఫోటో. సో మా పండగ సెలబ్రేషన్స్ అయితే ఇలా జరిగాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.